సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1-8 వచనాలు చదవాలి. అందులో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనాన్ని, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ స్టోరీ అనేది మనము చాలా మంది సేవకులతో విన్నాము. చాలా మంది సేవకులు ఈ యొక్క స్టోరీ మనకి తెలియచేశారు. అయితే సమయం లేదు కాబట్టి అందులో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళగానే అక్కడ లేవి కర్ర అయిన అహరోను యొక్క కర్ర 3 విషయాలు అక్కడ చూశాడు. నెంబర్ 1 అది చిగురించుట, 2వది పువ్వులు పోయుట, 3వది పండ్లు కాయుట. అంటే మొదటిది చిగురించుట అంటే అభివృద్ధికి సాదృశ్యం. 2వది పువ్వులు పూయుట అంటే పువ్వుల నుంచి ఏమొస్తుంది? సువాసనకు సాదృశ్యం, సువాసన. 3వది పండ్లు అనగా ఫలములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పిలవబడిన మనము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనము, లేదా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సేవ కొరకు సమర్పించబడుతూ శ్రమైన, కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, ఇరుకైన, శోధనైన, లేవైన, కరువైన, ఇక్కట్లైన, అవమానాల, నిందలైన, ఖడ్గమైన, వేదనైన, శోధనైన, ఎన్ని అవంతరాలు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే ఆయన మనల్ని పిలుచుకున్నది గురితో, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నది గురితో మనము ఆయన వైపు, ఆయన తట్టు చూస్తూ ఆయన సేవలో ముందుకు వెళ్ళిపోగలుగుతున్నామంటే దేవదూతలు లేని ఈ భాగ్యానికి, పరలోక సంబంధమైన దేవదూతలు లేని ఈ గొప్ప భాగ్యానికి దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించాడు. కాబట్టి మనము ధన్యులు అని చెప్పగలము. చెప్పగల దేవునామను మనం పరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, అహరోను యొక్క జీవితంలో చిగురు అనేది రావడం ఏంటంటే అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి, యెహోలోకమైన అభివృద్ధి. అందుకే భక్తుడని దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లు ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలోకి నడిపించబడ్డాడు అర్థం చేసుకుందాం. గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు రాజసింహాసనం మీద నిలబెట్టాడు, కూర్చొని పెట్టాడు. తన అభివృద్ధిలోనికి రాలేదా? అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండు. పచ్చిక గల చోట్ల అంటే అభివృద్ధైన స్థలాల్లో నేను సురక్షితంగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను అని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ జయించిన దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. చాలా మందికి ధనం ఉంటుంది, చాలా మందికి బంగారం ఉంటుంది, చాలా మందికి భూములు ఉంటాయి, చాలా మందికి అన్ని కలిగి ఉంటాయండి, అన్ని కలిగి ఉంటాయి. కానీ వాడికి సంపూర్ణమైన నిద్ర అనేది ఉండదు, సంపూర్ణ నిద్ర ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ధనం ఎక్కడుండును మనసు అక్కడే ఉంటుందట. ధనం ఎక్కడ ఉంటుంది, మనసు అక్కడే ఉంటుంది, నిద్ర ఉండదు. నిద్ర కోసం టాబ్లెట్లు వేసుకునే దినాలు ఎందరో జీవితాల్లో చూస్తున్నాం. నిద్ర లేక ఇంజక్షన్లు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఈ నిద్ర లేకపోతే ఒకవేళ వారి జీవితంలో కడుపార తినడానికి కూడా టెన్షన్ వల్ల కూడా టాబ్లెట్ వేసుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ భక్తుడిని దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాత్రమే కాదు, మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి మనం చదివినట్లయితే యోబు భక్తుడు కూడా ఊజ్ దేశానికి ఎలాంటి వాడంటే ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు అండి.
ఆ యొక్క వ్యక్తి గురించి బైబిల్ మొదటి వచనంలో 2వ వచనంలో చదివినట్లయితే తూర్పు దేశం అంతటికి గొప్పవాడై ఉన్నను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన జీవితంలో కూడా తన యొక్క బ్రతుకులు కూడా అభివృద్ధి అనేది చేయగలుగుతూ ఉంటారు. ఈరోజు చాలా మంది కూడా ఏమంటే ఒకవేళ మనము శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మనం అన్ని విషయాలు అభివృద్ధి అవుతున్నప్పుడు, ఒకవేళ సైకిల్ ఉంటుంది మనకి బైక్ కొనుక్కున్నాం అనుకో, ఏమంటే బైక్ ఉన్న మనకి కారు కొనుక్కున్నాం అనుకో, కారు ఉన్న మనకు ఒకవేళ ఫ్లైట్ కొనుక్కున్నాం అనుకో, చాలా మంది ఏమనుకుంటారు ఏంటంటే, అమ్మో ఇన్ని కొనుక్కున్నాం కదా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా ఏదైనా ఏ విధంగా మాట్లాడుకుంటారేమో, ఒకవేళ ఎక్కడి నుంచి వీళ్ళకి వచ్చేదని వాళ్ళు అనుకుంటారేమో. ఈ టెన్షన్ వల్ల ఈ ఆలోచన వల్ల మనం కూడా ఏమేమిటంటే అభివృద్ధి అవ్వడానికి ముందుకు వెళ్ళాం. అభివృద్ధి అవ్వడానికి ముందుకు వెళ్ళాం. ఎవరో అనుకుంటారని మనం కూడా ఏం చేస్తామంటే కొనవలసిన వస్తువు ఏమంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఆస్తి విషయంలో కావచ్చు, దేవుడు ఇచ్చిన ప్రతి అభివృద్ధి విషయంలో కావచ్చు, దేవుడు ఇచ్చిన ప్రతి దాని విషయంలో కావడం ఎవరో అనుకుంటారని మనం ఏం చేస్తామంటే ఏమండి అభివృద్ధిలోనికి ముందుకు అడుగడానికి ఇష్టపడం. ఒక మాట నేను చెప్పగలను దేవుని బిడ్డలారా, మనము అభివృద్ధి అవుతేనే సంఘం అభివృద్ధి అవుతుంది. అందుకే ఒక మాట ఉంది, మనం ఉజ్జీవింపబడితే సంఘము ఉజ్జీవింపబడతాది. మనం అభివృద్ధి అయితే సంఘం అభివృద్ధి అవుతుంది. సంఘం అభివృద్ధి అవుతే అన్ని జనుల్లో వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు అవ్వడానికి కారకుడు ఎవరు, ఈ విధంగా వీళ్ళు అభివృద్ధి అవ్వడానికి కారకులు ఎవరు, వీళ్ళు గొప్పవారు అవడానికి కారకులు ఎవరు, దేవుని బిడ్డలారా అనేక మంది అన్య జనులు కూడా అయ్యో మేము ఏమనుకుంటారంటే మీరు పూజించే పూజల వల్ల, మీరు ఆరాధించే దేవుడి వల్ల మాకు ఎటువంటిది కూడా జరగట్లేదు, ఇబ్బందులు గొడవలు ఇరుకులు అన్ని కలుగుతున్నాయని వారు కూడా ఆలోచించి ఏం చేస్తారంటే అయ్యో వారు సేవకులు బాగున్నారు, సంఘం బాగుంది, మేము బాగుండాలంటే ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దగ్గరగా గట్టిగా చెబుదామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఏమండి ఒక దావీదు జీవిత చరిత్ర మనకు తెలుసు, ఒక యోబు జీవిత చరిత్ర మనకు తెలుసు ఏమండి. అందుకే ఈ చిగురైన మాట ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ చిగురు అనేది చాలా అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, పువ్వులు పుష్పించడం. రెండవది సువాసన. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. రండి, ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలిసినవే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ రాయబడి ఉన్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మనం ఎలాగ ఉండుటకు చెప్పండి? పరిమళ వాసనముగా ఉండుటకు. ఏమండి, మన వాసన వెదజల్లబడాలి, మన వాసన విస్తరించబడాలి, మన వాసన అనేది ఏమండి అలాగ పాకురుతూనే ఉండాలి. అందుకే క్రీస్తు ఏమండి, అందుకే చక్కగా రాబడి క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఎందుకు ప్రేమించాడు అంటే నిజంగా ఆయన ప్రేమించబట్టే మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం ప్రేమించబట్టే సర్వ రక్తాన్ని త్యాగం చేశాడు. ఆయన మనం ప్రేమించిన బట్టే ఏమండి తన్ను తాను ఏమండి అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే మనము సువాసనముగా ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సువాసనగా మార్చబడ్డానికేనండి. సమయం లేదు కాబట్టి అందుకు పైపని చెప్పుకుని వెళ్తున్నాను. ఆ మాట మాత్రం కాదు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అత్తరు బొడ్డు తీసుకుని వచ్చి ఆయనకి ఆ విలువైన సువాసనను ఏం చేస్తుందట, ఆయన మీద పోస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ శిష్యులు అంటున్నారు, విలువైన దాన్ని నువ్వు ఎందుకు వృధా చేస్తున్నావు అంటున్నారు. దేవుని సంగమా, మనమందరము కూడా విలువైన వారము, మనమందరము కూడా విలువైన సువాసన కలిగిన వారము. మూడవది చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయము వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. మూడవదిగా ఏమండి, ఫలముల గురించి. మూడవది ఏంటండి? ఫలముల గురించి. అందుకే ఆది కాండం మనందరికీ తెలిసిన వాక్యం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఆ మాట చెప్పిన తర్వాత ఆదాము
ఏమండి అవ్వలు చేసిన పాపమును బట్టి వారు ఏదోని వనం నుంచి బయటకు వెళ్ళబట్టబడిన తర్వాత ఈ రోజు మానవుడి యొక్క జీవితంలో యాతన, మానవుడి జీవితంలో కష్టము, మానవుడి జీవితంలో వచ్చిన సమస్యలు బట్టి ఏమండి ఎదుర్కోలేక వాటిని ఏమండి ఎదిరించలేక బలహీనుడు అయిపోతున్న మన జీవితంలో ఎదిరించడానికి దేవుడు తన శక్తిని, తన ఆత్మను, తన అభిషేకాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చాడు కనుక అందుకే యోసేపు ఏమండి ఫలించే కొమ్మగా దేవుడు ఐగుప్తు దేశంలో వాడుకున్నాడు. అలాగే దావీదు కూడా ఏమండి మాట్లాడుతున్నాడు, అతడు చేయనిదంతయు సఫలమగును అని రాత్రి కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా మనం వాక్యంలో లోతుగా వెళ్ళినట్లయితే ఏమండి యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటం వలన ఏమండి మీరు బహుగా ఫలించటం వలన ఆయన మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఫలించడం ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టము. కాబట్టి దేవుని సంగమా, దేవుని సేవకులారా, దేవుని సేవకురాలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా జీవితంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను జీవితంలో జరిగిన ఆ 3 అద్భుతాలు నీ జీవితము, నా జీవితంలో ఆయన చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు, ఆయన చేయగలిగిన మహనీయుడై ఉన్నాడు, ఆయన చేయగలిగిన సర్వభౌమ అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన చేయగలిగిన లోకనాథుడై ఉన్నాడు, ఆయన చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేని విషయంలో చింతించవలసిన అవసరత లేదు. దేవుని సేవకుడా, దేవుని సేవకురాలా, దేవుని విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హెచ్చిస్తూ ఉంటే, మనము తగ్గించబడుతుంటే ఒక దినాన ఆయన మనకు పైకి లేపేవాడుగా ఉంటాడు, ఒక దినాన ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. నిన్ను కూడా నన్ను కూడా దావీదుని నిలబెట్టిన దేవుడు, యోసేపు నిలబెట్టిన దేవుడు, ఏమండి పౌలుని నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టగలిగిన సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.